దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 2012లో వచ్చిన ఈగ సినిమా చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. నాని హీరోగా నటించిన ఆ సినిమా గురించి అప్పట్లో అందరూ ఎంతో గొప్పగా చెప్పుకున్న విషయం తెలిసిందే. ఒక ఈగతో ఇలాంటి మ్యాజిక్ చేయొచ్చా అని ఆడియన్స్ అందరూ ఆశ్చర్యపోయేలా రాజమౌళి ఆ సినిమాను తీసి తన సత్తా చాటాడు. ఇదిలా ఉంటే ప్రేమలు మూవీలో నటించిన మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలో ఇప్పుడు లవ్లీ అనే సినిమా వస్తోంది. మే 16న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈగతో ఓ మనిషికి ఏర్పడిన ఫ్రెండ్షిప్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ సినిమాను రాజమౌళి ఈగతో పోలుస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పలు కామెంట్స్ చేస్తూ ఉండగా వాటిపై మాథ్యూ స్పందించాడు. లవ్లీ సినిమా చాలా విభిన్నమైన కథతో రూపొందిందని, ఒక మనిషికి ఈగకు మధ్య ఉండే స్నేహం ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని అందరి మనసును హత్తుకునేలా చూపించామని, లవ్లీ చూశాక అందరికీ ఓ ఫీల్ గుడ్ సినిమా చూసామనే మంచి అభిప్రాయం కలుగుతుందని, ఎంతో సరదాగా ఉండే ఈ సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. లవ్లీ ట్రైలర్ చూసి అందరూ రాజమౌళి ఈగ సినిమాతో పోలుస్తున్నారు. ఈగ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుంది. ఆ సినిమాలో ఈగనే హీరో, కానీ తమ సినిమాలో ఈగ హీరో కాదని, ఈగ పేరు లవ్లీ కావటంతో తమ సినిమాకు లవ్లీ అనే పేరును పెట్టామని, సినిమా చూశాక ప్రతి ఒక్కరికి ఈ టైటిల్ పర్ఫెక్ట్ అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు మాథ్యూ థామస్.